నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారి పరిస్థితి అడకత్తెరలా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటు నందమూరి కుటుంబానికి దూరం అయిపోతున్నారు. సినిమాలు కూడా ఓన్లీ కొరటాల శివగారితో మాత్రమే చేస్తున్నారు. ఒక్క సినిమాయే పట్టాల మీద ఉంది. అసలు ఏంటి ఆయన సిచ్యువేషన్, ఏమంటారు? అడకత్తెరలో పోకచెక్కలాగా ఎందుకు ఉందంటే, ఆయన కొన్ని అంటే ఈ మధ్య కాలంలో ఒకటి ఇప్పుడు నాటు పాటకు ఏదో ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రంలో ఆయన టైంని వేస్ట్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. నెంబర్ 2, ప్రశాంత్ నీల్తో సినిమా చేద్దామని ఆయనతో కొంత సమయాన్ని గడపడం, కథ బాగా రాగలేకపోవడం, దానివల్ల కొంత టైం వేస్ట్ అవ్వడం. ఎప్పుడు త్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ సినిమా లేదు కదా. ఆ ప్రశాంత్ నీల్ కథ కూడా కరెక్ట్గా రాకపోయేసరికి అప్పుడు కొరటాల శివ కథ ప్రశాంత్ నీల్ కథ కంటే బాగున్నట్టు అనిపించి ఇది స్టార్ట్ చేయడం. అంటే మధ్యలో సంవత్సరం పోయింది. ఇక్కడ అమెరికా లాస్ ఏంజల్స్ వెళ్ళడం రావడం ఇదంతా, వీళ్ళు పాటలు డ్యాన్సులు ఈ ఆస్కారు ఇదంతా కూడా ఆయనకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. నెంబర్ 1, ఆయనకి వ్యక్తిగతంగా ఏ విధంగా ఉపయోగపడదు. దాన్ని రామ్ చరణ్ మాత్రం తన గ్లోరీకి, తన తాలూకు పేరుకి ఉపయోగించుకున్నాడు. ఇది ఎలాగుంటే, నందమూరి వారి ఫ్యామిలీకి వాళ్ళు అవునన్నా కాదన్నా సరే ఆ ఫ్యామిలీకి వారసుడు ఎన్టీఆరే అంటున్నారు. ఎన్టీఆర్ అని ఎవరు అంటున్నారు? అసలు ఎప్పుడూ కూడా తలచుకున్నటువంటి బాలకృష్ణ అంటున్నాడు. ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయనటువంటి పురంధరేశ్వర్ అంటుంది కదా. అంటే వాళ్ళు కూడా లేదురా బాబు, మాకున్న ఆశాజ్యోతి నువ్వే, మళ్ళీ మా నాన్న అంటే పురంధరేశ్వరి, మా నాన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ పవర్లో నిలబెట్టాలంటే నువ్వే అంటుంది. అలా అంటున్న ఆవిడే తెలుగుదేశం పార్టీలో తప్ప అన్ని పార్టీల్లోనూ తిరుగుతూ ఉంటారని మరి కొంతమంది అంటున్నారు. అది కరెక్టేనమ్మా. ఇప్పుడు ఆవిడ ఎందుకు తిరుగుతుందంటే కొన్ని పొరపాట్లు అంటే మా తెలుగుదేశం కాకుండా తెలుగుదేశం పార్టీలోకి ఈవిని చేర్చుకోలేదు, ఈవిడ తెలుగుదేశం పార్టీలో చేరలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంటుండగా చాలా బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పట్టింది. తర్వాత బీజేపీ పార్టీలో ఉంది. బీజేపీ పార్టీలో ఆవిడకి ఇవ్వవలసినంత గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పుడు ఆవిడ ముందున్న ఆప్షన్లు 2, ఒకటి జనసేన లేదా తెలుగుదేశం పార్టీతో ఒప్పందాలు కుదిరినట్టయితే, ఒప్పందాలు ఏంటంటే పవర్ పాలిటిక్స్, పవర్ షేరింగు ఒప్పందం ఉంటే పురంధరేశ్వరే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఏముంది, ఏ హోమో ఇచ్చారనుకోండి, ఇవన్నీ సమసిపోతాయమ్మా, ఈ పెద్ద ప్రాబ్లం కాదు. కానీ తారక మాత్రం నందమూరి వారి కుటుంబానికి ఏం జరిగినప్పుడు కూడా నేను ఉన్నాను అంటే బాగుండేది. బాలేకంటే వాళ్ళు ఎవరో ఆ కొడాలి నాని లేకపోతే వల్లభినేని వంశీ వాళ్ళన్న మాటలకి ఈయనేదో రియాక్షన్ ఇవ్వడం, లేకపోతే ఈయనన్న మాటలకు వాళ్ళు రియాక్షన్ ఇవ్వడం, లేదా ఈయన్ని భరోసా చూసుకొని వాళ్ళు చంద్రబాబు నాయుడిని వేళాకోళం చేయడం, ఇవన్నీ అవసరమా అనిపించింది ఒకటి. రెండవది ఏమిటంటే, ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు 6 సరే ఉండి తీరాలి. అది ఆ ఎన్టీ రామారావు పేరు కాదు, ఈయన పేరు కూడా నందమూరి తారక రామారావు కదా. అది మార్చేస్తే ఎలా ఊరుకుంటాడు? పేరు పోయిన తర్వాత ఇంకే ఉందండి, పేరు పోయిన తర్వాత ఇంకే ఉంది, ఇంకేమీ లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడకుండా ఉండడం కూడా అది కరెక్ట్గా లేదు. మూడోది ఏమిటంటే నీకు తెలిసినా తెలియపోయినట్టయితే పెద్దవాళ్ళని, తెలిసిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు నందమూరి తారక రామారావుని వైఎస్ రాజశేఖర రెడ్డితో పోలుస్తూ ట్వీట్ చేశావు కదా. ఎక్కడ నందమూరి తారక రామారావు, ఎక్కడ రాజశేఖర రెడ్డి? రాజశేఖర రెడ్డి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంతే కదా. కానీ నందమూరి తారక రామారావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ కూడా ఆరాధ్య దైవం.
ఇప్పుడంటే ఈ సొల్లు కబుర్లన్నీ వచ్చాయి, కానీ నిజంగా తిరుపతి వెంకటేశ్వరుని కళ్ళు మూసుకొని చూడాలంటే ఎన్టీ రామారావు కనిపిస్తాడు. భద్రాచలం వెళ్ళిపోయి భద్రాచలంలో రాముని చూడాలంటే ఎన్టీ రామారావు, లవకుశలో రాముడే కనిపిస్తాడు. అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి చూడాలంటే ఆయనే కనిపిస్తాడు. మరి ఇంకేంటి, ఆయన అలా చూసాము. ఇప్పుడు ఏదో పిచ్చి వాళ్ళు ఏదో పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు, కానీ తప్పేంటి? సో వాట్? ఇప్పుడు ఎన్టీ రామారావులో దేవుణ్ణి చూడబట్టే కదా బ్రిటిష్ వాళ్ళు కూడా పాదాలకి శాస్త్రంగా నమస్కారాలు చేశారు. ఆయనలో దైవాంశం ఉందనే కదా యుగ పురుషుడు అంటున్నాం. ఇవన్నీ మర్చిపోయి మా కులం అని చెప్పేసి చేతులు ఎత్తి జైకొట్టినట్టయితే వీళ్ళని ఎంత మూర్ఖులు అనుకోవాలి. ఎన్టీ రామారావు యాదవుడా? ఒక దైవస్వరూపంగా ఉన్నాడు. ఆ దైవస్వరూపాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరించారు, చేతులెత్తి దండం పెడుతున్నారు. మళ్ళీ కుల ప్రసక్తి ఎందుకు? రాముడైనా వెంకటేశ్వర స్వామి అయినా కృష్ణుడైనా ఎవరైనా ఆ విగ్రహం సరిపోయింది. సరిపోయిన తర్వాత మీరెందుకు ఏనిమా నువ్వు కూడా దండాలు పెట్టావు, మిగతా వాళ్ళందరూ కూడా దండాలు పెట్టారు. దండాలు పెడుతున్నట్టే వీరికి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఉన్నాడండి, ప్రతి ఒక్కరు దండం పెడతారు. స్వాతంత్ర సమర యోధులు, గిరిజనులకే దైవం కాదు కదా. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులందరూ కూడా సీతారామరాజుకి దండం పెడతారు. ఎలా అయినా కొంతమంది వ్యక్తుల్ని ఏ కులానికో మతానికో ఆపాదించి అట్టే పెట్టి ఉండకూడదు. అలాగే అంబేద్కర్ ఉన్నాడండి, అంబేద్కర్ని ఏ కులానికి ఆపాదిస్తారు మీరు? ప్రపంచం విశ్వ మానవాళ్ళంతా నాది అనుకున్నాడు ఆయన. ఆయనకి మా కులం అని ఆపాదించుకోవడం ఎంత బుద్ధి తక్కువ పని. మనకి రాజ్యాంగం ఇచ్చినప్పటికీ మన రాజ్యాంగాన్ని ఇతర దేశస్తులు కూడా ఫాలో అవుతున్నారు సందర్భాలు కూడా ఉన్నాయి. అందువలన ఇట్లాంటి మాటలు వచ్చాయి. కానీ బట్ విషయం చెప్పాలంటే ఈ తారకు వీళ్ళిద్దరినీ ఒకటిగా పోల్చి చూడడం అది కొంచెం ఆయన తాలూకు అమాయకత్వమే అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఈయన ఎప్పుడైనా బాలయ్య తర్వాత అంటూ వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది. నీకు చూసావో లేదు, ఎన్టీ రామారావు ఇంట్లో రామారావు గారు వచ్చినట్టయితే మొత్తం 2 కుటుంబాలు లేచి నిలబడతాయి. నీకు అర్థమైందా? రామారావు గారు జీప్ దగ్గరనే ఫస్ట్ ఏం చేసేది ఏంటంటే రామారావు గారి భార్య హారతి తీస్తుంది. హారతి తీసిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రాణ సమానంగా చూసుకుంటుందమ్మా. వాళ్ళిద్దరి కోసం రోజు చెప్తా నేను. ఆ రాగానే ఇలా కళ్ళారా చూసి ఇలాగ హారతి తీస్తుంది. హారతి తీసి అలాగా బయట పళ్ళెం పారబోసేస్తారన్నమాట ఎవరో పని వాళ్ళు. తర్వాత భూతాల రాజు పూసనికాయ అంటే గుమ్మడికాయ తీస్తాడనమాట. ఆ గుమ్మడికాయ తీసిన తర్వాత కారు దిగిన తర్వాత ఈ దిష్టి తీసిన తర్వాత లోనకి వెళ్తుంటే అక్కడ ఎంతమంది బంధువులు మిత్రులు కుటుంబాలతో తమ్ముడు కుటుంబం ఉన్నా రామారావు గారి కుటుంబం ఉన్నా అందరూ లేచి నిలబడాలి. అది మాట. అంత డిసిప్లిన్గా ఉంటారు కదా. మరి అదే డిసిప్లిన్ వీళ్ళకి కూడా కావాలి కదా. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ క్రమశిక్షణ ఎన్టీ రామారావు నందమూరి వారి వంశంలో ఉన్న క్రమశిక్షణ ఎందుకు మీరు మిస్ అవుతున్నారు? నందమూరి వారి వంశంలో ఉన్న క్రమశిక్షణ ఏమిటంటే పెద్దవాళ్ళని గౌరవించడం. అర్థమైందా? హరికృష్ణ దగ్గర ఇలా ఉంటాడు బాలకృష్ణ, అలాగే జయకృష్ణ దగ్గర హరికృష్ణ ఎలా ఉంటాడు. ఈ జయకృష్ణ హరికృష్ణ బాలకృష్ణ కలిసి చిన్నాయన దగ్గర ఎలా ఉంటారు. ఆశ్చర్యం అన్నమాట. చిన్నాయన ఏం చెప్తున్నాడో అని చెప్పి. చిన్నాయన అంటే త్రికృష్ణరావు గారు మాత్రం ఎన్టీ రామారావు ఎలా ఉంటాడు. ఇంత చక్కని డిసిప్లిను. అందుకే కదా 100 కోట్లు వాళ్ళు సంపాదించారు. ఇండస్ట్రీలో రారాజుల్లాగా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే తారకు ఈ గౌరవాన్ని ఎందుకు కోల్పోవాలి? ఆయన పెద్ద బాలయ్య తర్వాత నువ్వే కదా గౌరవించాలి కదా. ఎవరో అంటారు బాలయ్య కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా బెస్ట్ యాక్టర్ అంటారు. వీళ్ళందరూ అంతర్గతంగా పొలలు పెట్టి అంతర్గతంగా గుద్దులాట్లు ప్రారంభమయ్యేందుకు అనే మాటలు కానీ చాలా తప్పు కదమ్మా. ఈయన పుట్టక ముందు బాలకృష్ణ యాక్టర్ కదా. ఆ బాలకృష్ణ తాలూకు పెర్ఫార్మెన్స్ చూస్తూ పెరిగాడు. ఒకవేళ బాలకృష్ణ కంటే బాగా చేస్తే చేయొచ్చుగాక, కానీ బాలకృష్ణ కంటే మంచి యాక్టరు అని అనకూడదు, అనడానికి సాహసించకూడదు. లేదంటే కొన్ని పెర్ఫార్మెన్స్లు కొన్ని క్యారెక్టర్లు బాగా చేస్తాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసి పారేయకూడదు. బాలయ్యకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి.
ఇప్పుడు నందమూరి వారి కుటుంబంలో ఎన్టీ రామారావు తర్వాత ఆ గౌరవాన్ని ఆపాదిస్తూ వచ్చిన వాళ్ళు ఎవరు? బాలయ్య కదా. మరి ఇవ్వాలి. ఇవ్వకుండా బాలకృష్ణకి ఈయనకి మధ్య గొడవలు ఎందుకు? గొడవలు పెట్టుతున్నట్టయితే నువ్వెందుకు యాక్సెప్ట్ చేస్తా? నోరు మీ అంటే నేను మా బాబాయ్ ఏం చెప్తే అది నేను మా బాబాయ్ కళ్ళు సన్నాల్లో మసలుకుంటాను, ఆయన అడుగుజాడల్లో తిరుగుతాను అని చెప్పాలి కదా. అలా చెప్పకపోవడం వల్ల మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నాడు? ఆయనకే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.